ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. చేపల వేటకు సముద్రంలోకి వెళ్లిన మత్స్యకారులు గల్లంతయ్యారు. విశాఖ షిప్పింగ్ హార్బర్ నుంచి ఈ నెల 1న 7 మత్స్యకారులు చేపల వేటకు బోటులో వెళ్లారు. జూలై 4న మధ్యాహ్నం సమయంలో మత్స్యకారులు కుటుంబ సభ్యులకు ఫోన్ చేశారు. సముద్రంలో వాతావరణం మారిందని, తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో మరో గంటలో తిరిగి వస్తామని సమాచారం ఇచ్చారు. సాయంత్రం 5 దాటినా బోటు హార్బర్కు చేరుకోకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. బోటులో ఉన్న 6 వద్ద ఉన్న సెల్ ఫోన్లు ప్రస్తుతం స్విచ్ ఆఫ్ గా వస్తున్నాయి. వారితో ఎలాంటి సంబంధం లేకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర భయాందోళన గురవుతున్నారు. ఇక చేపల వేటకు వెళ్లి గల్లంతైన వారిలో 6 విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముక్కం గ్రామానికి చెందిన వారు కాగా, మరొకరు విశాఖ జిల్లా భీమిలి మండలం పెదనాగమయ్య పాలెంకు చెందిన మత్స్యకారుడు ఉన్నాడు. సముద్రంలో చేపల వేటకు వెళ్లి గల్లంతయ్యారని కుటుంబ సభ్యులు జిల్లా కలెక్టర్, కోస్ట్ గార్డ్ అధికారులు, జిల్లా మత్స్యశాఖ అధికారులు, విశాఖ మెరైన్ పోలీసులకు సమాచారం అందించారు. ఈ నెల జూలై 1వ తేదీన మన హార్బర్ నుంచి బోట్లో 7 మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లారు. అయితే ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల సమయంలో బోటు డ్రైవరు ప్లస్ ఓనర్ కూడా అతని పేరు కారి చిన్న, ఆయన వాళ్ళ ఫ్యామిలీకి ఫోన్ చేసి 3 గంటలకల్లా వచ్చేస్తామని చెప్పేసి మెసేజ్ అయితే ఆయన ఫోన్ లో చెప్పారు. అలాగే బోట్లో ఉన్నటువంటి మిగతా మత్స్యకారులు కూడా, కళాశీలు కూడా వాళ్ళ తాలూకా ఫ్యామిలీస్ కి 3 గంటలకు వచ్చేస్తామని చెప్పి తెలియజేశారు. కానీ వాతావరణం అనుకూలించకపోవడమో ఏంటో తెలియదు. కానీ ఇప్పటివరకు అయితే వాళ్ళు హార్బర్కి అయితే చేరుకోలేదు. ఎవరి ఫోన్లు కూడా పనిచేయటం లేదు. అన్ని ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ అని వస్తున్నాయి. ఇంత ఇబ్బందికరమైన పరిస్థితి ఇక్కడ ఉంది. ఈ బోట్లోని 1వ తేదీన వేటకు వెళ్లారు. దాదాపుగా ఇది 4వ రోజు. ఇప్పటివరకు అయితే వీళ్ళు ఆచూకీ తెలియరాలేదు. చేపల వేటకు సముద్రంలోకి వెళ్లిన మత్స్యకారులు గల్లంతయ్యారు. విశాఖ షిప్పింగ్ హార్బర్ నుంచి ఈ నెలకు బోటులో వెళ్లారు. జూలై 4న మధ్యాహ్నం సమయంలో మత్స్యకారులు కుటుంబ సభ్యులకు ఫోన్ చేశారు. సముద్రంలో వాతావరణం మారిందని, తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో మరో గంటలో తిరిగి వస్తామని సమాచారం ఇచ్చారు. సాయంత్రం 5 దాటినా బోటు హార్బర్ కు చేరుకోకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. బోటులో ఉన్న 6 వద్ద ఉన్న సెల్ ఫోన్లు ప్రస్తుతం స్విచ్ ఆఫ్ వస్తున్నాయి. ఇక వారితో ఎలాంటి సంబంధం లేకపోవడం కుటుంబ సభ్యులు తీవ్ర భయాందోళన తెలుస్తుంది. ఇక చేపల వేటకు వెళ్లి గల్లంతైన వారిలో 6 విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముక్కం గ్రామానికి చెందిన వారు కాగా, మరొకరు విశాఖ జిల్లా భీమిలి మండలం పెద్దనాగమయ్య పాలెంకు చెందిన మత్స్యకారుడు ఉన్నారు. సముద్రంలో చేపల వేటకు వెళ్లి గల్లంతయ్యారని కుటుంబ సభ్యులు జిల్లా కలెక్టర్, కోస్ట్ గార్డ్ అధికారులు, జిల్లా మత్స్యశాఖ అధికారులు, విశాఖ మెరైన్ పోలీసులకు సమాచారం అందించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. రైట్. ఇంకా చూసుకుంటే ఏదైతే వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి అల్పపీడనం ఏదైతుందో, ఈ అల్పపీడన ప్రభావం కారణంగా సముద్రంలో ప్రస్తుతం అయితే ప్రతికూల వాతావరణం అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఏదైతే ఫిషింగ్ హార్బర్ నుంచి చేపలు వెళ్ళినటువంటి 7 మత్స్యకారులు అయితే ప్రస్తుతం గల్లంతైనట్లుగా సమాచారం అయితే అందుతుంది. ముఖ్యంగా చూసుకుంటే ఈ నెల 1వ తేదీన వారంతా కూడా అర్ధరాత్రి తెల్లవారుజామున ప్రాంతంలో సముద్రంలో వేటకైతే వెళ్లారు. అయితే వేట కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలో వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనానికి సంబంధించి వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే తిరిగి వారంతా విశాఖ ఫిషింగ్ హార్బర్ కి నిన్న వస్తున్నటువంటి సమయంలో దాదాపు విశాఖ గంట ఆ చెరువులో ఉన్నామనే సమయానికే వారి వద్ద ఉన్నటువంటి సెల్ ఫోన్లు స్పందించకపోవడంతో ఇటు కుటుంబ సభ్యులైతే తీవ్ర ఆందోళనకు లోనవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి ఈ నెల 1వ తేదీన తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో బోట్ నెంబర్ IND AP MMV 583 అనేటటువంటి బోట్ లో మొత్తం 7 మత్స్యకారులు అయితే వేటకు వెళ్ళినట్లుగా తెలుస్తుంది. ఈ 7 నుంచి కూడా ఏదైతే నిన్న సాయంత్రం వేట ముగించుకొని తిరిగి రావాల్సి ఉన్నప్పుడు కూడా వారు ఇప్పటికి కూడా ఆ జట్టీకి అయితే చేరుకోలేని పరిస్థితి కనిపిస్తుంది. నేపథ్యంలో వారికి సమాచారం ఇచ్చేందుకు కూడా కుటుంబ సభ్యులు వారితో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ 7 సంబంధించినటువంటి సెల్ ఫోన్లు కూడా పనిచేయకపోవడం, అలాగే స్విచ్ ఆఫ్ రావడంతో ప్రస్తుతం అయితే కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకి లోనవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటు జిల్లా కలెక్టర్ తో పాటు మెరైన్ అధికారులకి, కోస్ట్ గార్డ్ అధికారులకి, మత్స్యశాఖ
ఏదైతే గల్లంతైనటువంటి 7 మత్స్యకారులకు సంబంధించినటువంటి విషయంలో ఇటు కోస్ట్ గార్డ్ సిబ్బందితో పాటు మెరైన్ అధికారులు కూడా గాలింపు చేసినట్లయితే చెబుతున్నారు. మరి కొద్దిసేపట్లోనే రంగంలోకి నేవీ హెలికాప్టర్ కూడా దిగేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే విశాఖ తీరానికి చేరుకుంటున్నటువంటి సమయంలో ఈ ఘటన జరిగింది. ముఖ్యంగా 7 ఎక్కడికి గల్లంతయ్యారు, అసలు ఏం జరిగిందనే విషయం ప్రస్తుతం ఆ సమాచారం అయితే ఇంకా అందలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే సముద్రంలో అలలన్నీ కూడా ఒక్కసారిగా ఎగిసి పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే మత్స్యకారులకు సంబంధించి కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే ఆ ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా చూసుకుంటే మాత్రం ఏదైతే సముద్ర తీరం వెంబడి ఎదురుగాలు వీయడంతో పాటు అలలు కూడా ఎగిసిపడేటటువంటి ప్రమాదం ఉన్నటువంటి నేపథ్యంలో మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్లరాదంటూ కూడా సూచించినప్పటికీ ముందుగానే వేటకు వెళ్ళినటువంటి బోట్ కూడా ఒక్కొక్కటిగా విశాఖ ఫిషింగ్ హార్బర్ లేదా ఆయా ప్రాంతంలో ఉన్నటువంటి జట్టీల తీరాలకైతే చేరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి. ముఖ్యంగా చూసుకున్న మాత్రం ఏదైతే వేటకు వెళ్ళినటువంటి 7 మత్స్యకారుల్లో కూడా 6 విజయనగరం జిల్లాకు సంబంధించిన వారు కాగా మరొకరు విశాఖ జిల్లా భీమిలి ప్రాంతానికి సంబంధించిన వారుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఆచూకీ లభ్యం కాని వారిలో చిన్నయ్యతో పాటు కె గవరయ్య, అప్పలరాజు, బండయ్య అనేటటువంటి వ్యక్తులతో పాటు సీతోడు అనేటటువంటి వ్యక్తులు కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. వీరంతా కూడా వేటకు వెళ్లి ఏదైతే ఆ వాతావరణ శాఖ ఇచ్చినటువంటి ఆదేశాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆదేశాలను పాటిస్తూ కూడా తిరిగి మరలా వస్తున్నటువంటి క్రమంలోనే వారి బోటు మిస్ అవ్వడం, ఆ బోట్ లో ఉన్నటువంటి 7 కూడా మిస్ అవ్వడం ప్రస్తుతం ఇటు కుటుంబ సభ్యులు ఆ తీవ్ర రోదనలు అయితే వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిన్న సాయంత్రం వారంతా కూడా విశాఖ ఫిషింగ్ హార్బర్ జట్టికి 4 గంటల ప్రాంతంలో చేరుకోవాల్సి ఉన్నప్పటికీ 5 గంటలైనప్పుడు కూడా వారి నుంచి ఎటువంటి ఆచూకీ లభ్యం కాకపోవడం, వారి నుంచి ఎటువంటి రెస్పాన్స్ కూడా రాకపోవడంతో ఇటు కుటుంబ సభ్యులైతే జిల్లా కలెక్టర్ కూడా ఆశ్రయించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తమ కుటుంబీకులు ఇంకా ఒడ్డుకు చేరుకోలేదని, ప్రస్తుతం తమకు భయం కలుగుతుందంటూ కూడా వారంతా జిల్లా కలెక్టర్ విన్నవించుకోవడంతో వెంటనే జిల్లా కలెక్టర్ ఏదైతే అక్కడ ఉన్నటువంటి కోస్ట్ గార్డ్ అధికారులతో పాటు మెరైన్ అధికారులకు కూడా ఆ గాలింపు చర్యలు చేపట్టాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. అయితే ముఖ్యంగా చూసుకుంటే నిన్న సాయంత్రం ఒక్కసారిగా కూడా విశాఖలో ఆ వాతావరణం అంతా కూడా మారిపోవడం, అలాగే వర్షం కురుస్తుండడంతో గాలింపు చర్యలు అయితే ప్రస్తుతం నిన్న సాయంత్రం అయితే నిలిచివేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ రోజు ఉదయం నుంచి కూడా వారికి సంబంధించినటువంటి ఆచూకీ కోసం అయితే అధికారులు అయితే గాలిస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఈ గల్లంతైన వారందరి కోసం కూడా వారి కుటుంబ సభ్యులైతే తీవ్ర విసన్న వదనాలతో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఏ క్షణానైనా సరే వారి కుటుంబ సభ్యుల నుంచి ఫోన్ రాకపోద్దంటూ కూడా మొబైల్స్ అయితే చేతిలో పట్టుకొని ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే సముద్రంలో ప్రతికూల వాతావరణం కొనసాగుతున్నటువంటి ఏవైతే ఉన్నాయి, ఈ ప్రతికూల వాతావరణం ఆ నేపథ్యంలోనే ఈ బోటు గల్లంతై ఉండొచ్చు అంటూ కూడా ప్రస్తుతం అయితే అధికారులు అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా గల్లంతైనటువంటి ఈ బోటు కోసం అయితే తీవ్ర రెస్క్యూ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే విశాఖ తీరంలో ఉన్నటువంటి కోస్ట్ గార్డ్ సిబ్బందితో పాటు మెరైన్ అధికారులు కూడా రంగంలోకి దిగారు. మరోవైపు చూసుకుంటే నేవికా దళానికి సంబంధించినటువంటి హెలికాప్టర్ కూడా గాలింపు చర్యలు అయితే కొనసాగిస్తూ ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఉదయం ప్రాంతంలో కూడా గాలింపు చర్యలు అయితే ఇంకా కొనసాగుతూ ఉన్నాయి. ముఖ్యంగా గల్లంతైనటువంటి బోటు ఏ ప్రాంతంలో గల్లంతైంది, ఎన్ని మైళ్ళ తీరంలో గల్లంతైన దానికోసం కూడా ఇంకా గాలింపు చర్యలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. మరి కొద్దిసేపట్లోనే దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం కూడా అందేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే మత్స్యకారుల సంఘానికి సంబంధించినటువంటి వాసుపల్లి జానకిరామ్ కూడా జిల్లా అధికారులు కూడా అభ్యర్థిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా వారి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో గల్లంతైన వారి కుటుంబ సభ్యుల్ని కలిసి వారిని వాదార్చడంతో పాటు జిల్లా అధికారులను కూడా ఆయన అయితే కలవడం జరిగింది. ముఖ్యంగా గల్లంతైనటువంటి మత్స్యకారులకు సంబంధించి ఆచూకీ కనిపెట్టాలంటూ కూడా కోరినట్లుగా అయితే తెలుస్తుంటుంది. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.